ఇండియా ఆఫ్ఘనిస్తాన్ వన్డేలో ఒక విచిత్రమైనటువంటి పరిణామం. ఏదైతే రిషబ్ పంత్ కొట్టినటువంటి, అంటే ఇప్పుడు ఏమైపోయింది, డ్రోన్ల ద్వారా కూడా వీడియో తీస్తున్నారు కదా, బంతులు కొట్టేటప్పుడు కానీ బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అదంతా కూడా డ్రోన్ చాలా పైన ఉంటుంది. కానీ రిషబ్ పంత్ కొట్టినటువంటి ఒక షాట్కి అది పైకి వెళ్ళి డ్రోన్ కంటే పైకి వెళ్ళి చివరికి అది కింద పడేటప్పుడు డ్రోన్ మీదనే పడి డ్రోన్ కూడా మొక్కలైనటువంటి విజువల్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. చూడండి ఆ బంతి, డ్రోన్ మొక్క చెక్కలైపోయినటువంటిది. అదే సందర్భంలో బంతిని ఇప్పుడు అది నిజంగా క్యాచ్ పట్టుకుంటే ఏంటో ఇప్పుడు కొత్త పుస్తకాలు రాయాలనుకుంటా, లేదా కొత్త క్యాచ్లు కొత్త అవుట్లు కొత్తది. ఇప్పుడు అట్లాగే సాధారణంగా కనుక 4లు 6లకి సంబంధించి బంతి అవతలకి వెళ్ళిపోతే పర్లేదు, కానీ మధ్యలో ఉంటే ఎట్లా అన్నటువంటిది వచ్చేది. లేదా డైరెక్ట్గా ఇతనికి ఈడ్చి కొడితే కనుక ఎదురుగుండా ఉన్నటువంటి ఎంపైర్కి తగిలితే ఎట్లా, ఇట్లాంటి ప్రశ్నలు వచ్చాయి. సరే, ఎదురుగుండా ఉన్న బ్యాట్స్మెన్కి తగిలితే వాళ్ళ తప్పు, ఎంపైర్కి తగిలితే ఎట్లా అన్నది. ఇప్పుడు ఈ కొత్తది ఏమన్నా తయారు చేయాలి.